మరోసారి సామాన్యులపై పెట్రోల్ బాంబు పేలనుందా? ఇంధన ధరలు మరింత భారం కానున్నాయా అంటే అవుననే అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరోసారి లీటర్కు 7 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి, క్రూడాయిల్ ధర భారీగా పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు నిపుణులు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచే అవకాశం ఉందని నిపుణులు, ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎదుర్కొంటున్న నష్టాల నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం 49 నెలల తర్వాత మొదటిసారిగా ధరలు పెంచింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 3 రూపాయల చొప్పున పెరిగాయి. ప్రస్తుత పెట్రోల్ ధరల పెరుగుదల కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అనలిస్టులు అంటున్నారు. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న నష్టాలను పూర్తిగా పూడ్చడానికి లీటర్కు 30 రూపాయల వరకు ధరను పెంచాల్సి ఉంటుందని చెబుతున్నారు అనలిస్టులు. ముడి చమురు ధర బ్యారెల్కు $100 అంటే 9,600 రూపాయలు దాటితే ఇంధన ధరల పెంపు కొనసాగుతుందని అంచనా వేశారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022లో దశల వారీగా రేట్లు పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతుండడం, ప్రస్తుత వివాదం ముగిసే సంకేతాలు కనిపించకపోవడంతో ఇంధన ధరలు మరో 1-2 సార్లు పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరను 7 రూపాయల వరకు పెంచొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవీస్ ఇంధన ధరల పెంపుపై స్పందిస్తూ వినియోగదారుల సెంటిమెంట్ పై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండటానికి చిన్న మొత్తంలో ధరలను పెంచడం మంచి పద్ధతి అని పేర్కొన్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలపై లీటర్కు 15 నుంచి 20 వరకు గ్రాస్ మార్కెటింగ్ మార్జిన్ నష్టం వస్తోంది. ప్రస్తుతం లీటర్కు 3 రూపాయలు మాత్రమే పెంచాయి. అంటే కంపెనీలకు ఉన్న మొత్తం నష్టంలో కేవలం 10% భారాన్ని మాత్రమే ఈ పెంపుతో సర్దుబాటు చేశాయి. మిగిలిన 90% నష్టాన్ని కంపెనీలు ఇంకా భరిస్తూనే ఉన్నాయి. ఎక్సైజ్ సుంకాలను తగ్గించడంతో ప్రభుత్వం ఇప్పటికే భారాన్ని తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ చమురు ధరలు $100 పైన ఉండటం వల్ల ఆశించిన ఫలితం రాలేదు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగడం ఖాయమని స్పష్టమవుతోంది. పెట్రోల్ ఎగుమతిపై సుంకాన్ని కేంద్రం 0 నుంచి లీటర్కు 3 రూపాయలకు పెంచింది. డీజిల్, ఏటీఎఫ్ పై ఎగుమతి సుంకాన్ని వరుసగా లీటర్కు 16.5 నుంచి 16 రూపాయలకు తగ్గించింది. దేశీయ వినియోగానికి సంబంధించిన పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం రేట్లను మాత్రం మార్చలేదు.